పారిశ్రామిక అవసరాలకి బొగ్గు ఉత్పత్తి చేసి దాని ద్వారా పర్యావరణానికి మనం కొంత హాని చేస్తున్నా కూడా, ఇప్పుడు సపోజ్ సింగరేణి గ్యాలరీస్ ఉందంటే దానికి తగ్గట్టుగానే వనరక్షణ కూడా చేయడం జరుగుతుంది. దానికి చిన్నవాడైనా తను యాక్చువల్లీ మన రాజశేఖర్ అని చెప్పి ఒక ఫిట్టర్ ఉన్నాడు ఇక్కడ కొత్తగూడెంలో. అతను నా దగ్గర పనిచేశాడు. యాక్చువల్లీ నేను ఒక మైన్లో చేసినప్పుడు 4 years అతను నాతో పనిచేశాడు. ఆయన ఈరోజు ఈ వనజీవి రామయ్య గారి ఇన్స్పిరేషన్ తోటి నిన్న మన నరేష్ దగ్గర ఉన్నప్పుడే అతనికి ఫోన్ చేయడం జరిగింది. అతను గత 6 సంవత్సరాలుగా డైలీ ఒక మొక్క నాటుతున్నాడు. అతను నన్ను చెప్పింది ఏంటంటే కరెక్ట్గా నిన్నటికి 6 years కంప్లీట్ అయింది సార్, డైలీ ఒక మొక్క ఇప్పటికీ నాటుతానే ఉన్నాను నేను. అతను కూడా ఈ వనజీవి రామయ్య గారిలాగే ఆ ఇన్స్పిరేషన్ తోటి నా ఊపిరి ఉన్నంతకాలం ఇది బాణాను నేను అని రాజశేఖర్ చెప్పడం జరిగింది. అతను ఏదో వేరే అనివార్య కారణాల వల్ల ఇక్కడికి రాలేకపోతున్నానని చెప్పాడు నిన్న యాక్చువల్లీ. అలాగే ఇక్కడ ప్రముఖ వ్యక్తులు మన అప్పారావు గారు కూడా సింగరేణిలోనే చేసి రిటైర్ అయినని చెప్పారు. అలాగే పర్టికులర్గా ఇంత రిస్క్ తీసుకుని ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి మన నరేష్ గారు కావచ్చు, లేకపోతే డైరెక్టర్ గారు వేముగంటి గారు కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ గారు కావచ్చు, అలాగే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది 70 ఎకరాల దాంట్లో చేసిన సత్యనారాయణ గారు కావచ్చు, అక్కడి నుంచి వచ్చిన సత్యనారాయణమూర్తి గారు కావచ్చు, చాలామంది ఇది అంటే ప్రతి ఒక్కళ్ళ హృదయాల్లోని ప్రకృతి అన్న పర్యావరణం అన్న ఎంత మనకి లోపల ఎంత ప్రేమ ఉందనేది అర్థమైంది. అలాగే చిన్నపిల్లలు కాలేజీ స్కూల్ పిల్లలు కూడా మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళే మనకి ఫ్యూచరు. మొత్తం అందరూ కలిసి ఇప్పుడు ఆయన వనజీవి రామయ్య గారు నిజంగా అమరజీవి. ఆయన ఇంతలా గుర్తు చేసుకుంటున్నాము, ఇంతలా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము అంటే మనం ఆయన ప్రకృతికి చేసిన సేవ మీదే మనం అందరూ ఆయన్ని చూడటం కావచ్చు, లేకపోతే ఆయనకి పద్మశ్రీ అవార్డు కావచ్చు, భారత ప్రభుత్వం గుర్తుంచుకోవటం కావచ్చు, ఇవన్నీ జరగడం జరిగింది. అన్నిటికన్నా మించిన కార్యక్రమం ఏంటంటే మన నరేష్ గారు కానీ లేకపోతే వేముగంటి గారు కానీ దీన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేటట్టుగా ఇప్పుడు ఎందుకంటే డిజిటలైజ్ చేయటం, దీన్ని మొత్తం చాలా మంచి ప్రచారం చేయటం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి ఈ కార్యక్రమం సందర్భంగా ఆయన జన్మదినం సందర్భంగా మనం అందరం కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మరింత ఎక్కువగా ఈ ప్రకృతి పట్ల మన ప్రేమని ఆ పెంపుదలని అందరం కోరుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆకుపచ్చని చిరంజీవి మన వనజీవి, ధన్యజీవి. ఎందుకంటే ప్రకృతి పర్యావరణాన్ని చిన్నప్పటి నుంచే ఆయనకు ఒక పాఠం లేక అనిపించిందో, టీచర్లు చెప్పినటువంటి పాఠాలు ఆయనకు బాగా ఇన్స్పిరేషన్ కలిగించినాయి. కాబట్టి ఈరోజు ఆయన చెట్టుని నమ్ముకొని, ప్రకృతిని నమ్ముకొని ఆయన మేము ఒక మా బలపల్లి మోహనన్న గారు సాంగులో కుమ్మరి చక్రం కుండ చుట్టూ తిరుగుతుంది, వనజీవి రామయ్య జీవితం చెట్టు చుట్టూ తిరిగింది. ఆయన కులవృత్తిని వదిలేసి చెట్టే మా జీవితం అని జీవితాంతం చెట్టుకే సేవ చేసిండు. కాబట్టి అటువంటి మహానుభావుని గురించి ఈ సినిమా ఒక డాక్యుమెంటరీ ఈ సినిమా ద్వారా పరిచయం చేసినటువంటి వేముగంటి గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. 6 నంది అవార్డులను కైవసం చేసుకొని గంగా చిత్రం అద్భుతమైనటువంటి ఎన్నో చిత్రాలను చేశాడు. ఏదేమైనా శిలా నీవే శిల్పం నీవే అనే అద్భుతమైన పాట బల్లెపల్లి మోహనన్న గారి ఈ సినిమాకు అద్భుతమైనటువంటి సంగీతం. ఆ పాట ఏంటే మనసు ఎటో వెళ్ళిపోతుంటుంది. ప్రకృతిలో ఉన్నటువంటి రమణీయత గురించి ఆ ఏటిగట్టులు, ఎలమందులు, ఆమని పిలుపులు, కోకిలల పాటలు, కోమలిల పాటలతో మమేకమైందే పాట, ప్రకృతి నుంచి పుట్టిందే పాట. ప్రకృతి పర్యావరణాన్ని ఉద్దేశించి అద్భుతమైనటువంటి సంగీతం అందించారు. మరియు వేముగంటి గారు సార్ డైరెక్టర్, మరి ఎంత మంచిగా ఉన్నప్పటికీ అన్నీ అయినప్పటికీ ఒక మంచి సినిమా చేయాలంటే ఒక అద్భుతమైన నిర్మాత కావాలి. మంచి సల్లకుండ లాంటి మిత్రుడు నరేష్ గారు, గట్టిగా చప్పట్లు కొట్టాలి. చల్లని కుండ, మంచి కుండ నరేష్, నిడిగుండ మా నరేషు.
అన్నగారు ఇంకా మరిన్ని సినిమాలు తీయాలని ఈ వేదిక నుంచి కోరుకుంటున్నాను. నిజంగా కూడా పర్యావరణం భూమి హీట్ ఎక్కుతుంది. ఈ ప్లాస్టిక్ ప్రపంచం అనేది రాజ్యం వెళుతుంది. కానీ గుండె పగిలింది. ఎందుకంటే ప్లాస్టికే ప్రపంచమే రాజ్యం వెళ్తుంది. కాబట్టి ఇటువంటి సమయంలో హిమాలయ పర్వతాలన్నీ ఈ ప్లాస్టిక్ ఈ పర్యావరణ మొత్తం కలుషితమైనందుకు అన్ని కరిగిపోతున్నాయి. కాబట్టి మనం చెట్లను పెంచాలి. ఖచ్చితంగా చెట్లను పెంచితేనే ఆ పర్యావరణం బాగుంటుంది. అదేవిధంగా ఒక మన బోరబండ బాలుల గురుకుల సంక్షేమ పాఠశాల నుంచి రమణమ్మ మేడం అని ఈ సినిమా చూడడానికి గట్టిగా చప్పట్లు కొట్టాలి మేడం గారికి. ఒక 50 మంది పిల్లలు వచ్చారు ఈ సినిమా చూడడానికే. కాబట్టి మాకు సహకరించి మీ అందరికీ మీడియా వాళ్లకు ఇక్కడ ఉన్నటువంటి సార్ ప్రభంజన్ గారికి అద్భుతంగా వ్యాఖ్యానం ద్వారా అందరినీ సమీకరించినటువంటి సారుకు ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటాను. ధన్యవాదాలు. మీ డాక్టర్ దాసరి రంగా. వర్ధిల్లాలి వనజీవి రామయ్య గారి ఆశయాలు. వర్ధిల్లాలి వనజీవి రామయ్య గారి ఆశయాలు. ప్రతి వ్యక్తికి చరిత్రలో ఒక పేజీ ఉండాలి. వారు చేసిన గొప్ప పని ఆ పేజీలో లిఖించబడాలి. ఈరోజు వనజీవి రామయ్య గారి వృత్తాంతాన్ని సినిమాగా తీసిన దర్శకులు, సంగీత రచయితలు వీటన్నిటికంటే ఒక చిత్రాన్ని తీయాలి, ఒక మంచి పని చేయాలి అంటే దానికి ఫైనాన్స్ చాలా ఇంపార్టెంట్. సినిమా రంగంలో దేవుడు ఎవరు? ఇందాక ఒక మాట చెప్పారు, మంచి ఫైనాన్సర్ నిర్మాత కావాలి అని. 15 సినిమాలు తీసిన డైరెక్టర్ ఇక్కడ ఉన్నారు. ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి. కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవార్డ్స్ వస్తూ ఉంటాయి మంచి సినిమాలు తీసినప్పుడు. కానీ డబ్బు కోసం తీసే చిత్రాలు వేరుగా ఉంటాయి. మరి డబ్బు లేకుండా ఏ సినిమా చిన్నదైనా పెద్దదైనా నిర్మాణం జరగదు. అలాంటి నిర్మాణాలు జరగాలి అంటే గౌరవనీయులు, మహనీయులు చిన్న వయసులోనే పరిణితి చెంది అనేక అద్భుతమైన సామాజిక హిత కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిడిగొండ నరేష్ ప్రజాపతి గారిని మనం ఎంత అభినందించినా తప్పులేదు. వనజీవి రామయ్య గారి సినిమా తీయపోతే ఆయనకి లాసా? ఆ డబ్బుతో ఇంకేదన్నా పని చేసుకోవచ్చు. కానీ సమాజానికి ఎంతో గొప్ప మేలు చేసిన ఒక వ్యక్తి యొక్క గొప్పతనాన్ని ప్రపంచ స్థాయిలో తెలపాలి అన్నదే ఆయన యొక్క నిశ్చయం. వేదికను అలంకరించిన పెద్దవారు అందరికీ నా యొక్క నమస్కారములు. ఎదురుగా ప్రింట్ మీడియా, ప్రెస్ మీడియా వాళ్ళందరికీ నమస్కారములు. ఈరోజు నా పేరు వేమగంటి అండి, డైరెక్టర్ని వనజీవి రామయ్య చిత్రానికి. ఈరోజు వనజీవి రామయ్య గారిది 90వ జన్మదిన వేడుక ఇది. ఒకసారి పిల్లలు అందరూ హుషారుగా ఉండాలి, డల్గా ఉన్నారు. పిల్లలందరూ వినాలి. వనజీవి రామయ్య పుట్టినరోజు, వనజీవి రామయ్య ఆశయము వర్ధిల్లాలని అందరూ. వనజీవి రామయ్య గారి ఆశయం వర్ధిల్లాలి గట్టిగా. వనజీవి రామయ్య ఆశయం, వనజీవి రామయ్య గారి ఆశయం. ఇంకా హుషారు రావాలి. పాపం మీరు నీరసం అయిపోయారు. ఇదేమో మీ సినిమా కాదు, డ్యాన్స్ మూమెంట్ సినిమా కాదు, ఇది తాతయ్య సినిమా. కాబట్టి మిమ్మల్ని, ఎందుకంటే పిల్లల్ని ఎక్కువ ప్రేమించాడు వనజీవి రామయ్య గారు అని మిమ్మల్ని పిలిపించాము. దాన్ని తీసుకొచ్చిన రమణ మేడం గారికి థ్యాంక్స్ అమ్మా. అయితే ఈరోజు నేను తీసిన 15 సినిమాల్లో 6 సినిమాలు సోషల్ కాజ్ మీద తీశాను సార్. అందుకు గాను నంది అవార్డ్స్ వచ్చాయి. చేస్తున్న క్రమంలో వనజీవి రామయ్య గారు చనిపోయిన రోజు మీడియాలో స్క్రోల్ వస్తూ ఉంది, బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంది, చాలామంది స్పందిస్తూ ఉన్నారు. అందులో ఒక పర్సన్ వచ్చేసి పాపం వనజీవి రామయ్య గారు చనిపోయారు, ఆయన కార్యక్రమం చెట్టునాటి కార్యక్రమం ఎవరు ముందు తీసుకెళ్తారు, ఆయన వారసులు ఎవరు అన్నట్టుగా క్వశ్చన్ వేసినప్పుడు నేను బెంగళూరులో చూశాను టీవీలో. అరే నిజమే కదా, సూర్యుడు అనేవాడు అస్తమించకూడదు. నాకు తెలిసి వనజీవి రామయ్య గారు వనజీవి సూర్యుడు అని నమ్ముతాను. ఆయన తెలుసుకున్న తర్వాత సూర్యుడు అస్తమించారు కదా, వనజీవి రామయ్య గారు వనజీవి హరిత సూర్యుడు. ఆయన ఎంచేతంటే ఆయన లెగసీ కానీ ఆయన ఆశయం కానీ ఆచేంద్ర తారార్కం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆయన ఎక్కడున్నా సరే ఇక్కడ ఉన్నారు అని మనం అందరూ భావించాలి. ఆయన బ్లెస్సింగ్స్ మన మీద ఉంటాయి. ఆయన సినిమాలో కూడా డైలాగ్ ఉంటుంది, రేపటి తరము చెట్లు నాటాడు వనజీవి రామయ్య అని చెప్పుకుంటారు అన్నది ఒక డైలాగ్ చెప్తారు. సో దానికి మీరు అందరు క్లాప్స్ కొట్టాలా. పిల్లలు మీరు నెక్స్ట్ మీ తరము
ఆ చెట్లు నాటే కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళాలి. సో వనజీవి రామయ్య గారి కథ మొత్తము నాకు తెలియదు, సోషల్ మీడియాలో ఆయన ఇంటర్వ్యూలు కానీ ఆయన కోసము ఆ వికీమీడియాలో చదివిన తర్వాత ఇంత అద్భుతమైన వ్యక్తిని మనం మర్చిపోతే ఇది రేపటి తరం మర్చిపోకూడదని చెప్పి నేను దానిపై సినిమా ఎట్టి రోజులు తీయాలని చెప్పేసి నేను ఒక స్క్రిప్ట్ తయారు చేసుకొని చాలామంది ప్రొడ్యూసర్ని కలిశాను. అందులో చంద్రశేఖర్ గారు ఒక అన్నారు, ఇంకో అతని మిత్రుడు ఉన్నాడు. తర్వాత సినిమా స్టార్ట్ చేశాము. బ్రహ్మాజీ గారు కూడా తను చాలా సహకరించారు. గతంలో మొన్న ఈ మధ్యలో చెప్పుకున్నాము. సో ఇప్పుడు ఈరోజు పుట్టినరోజు వనజీవి రామయ్య గారిది కాబట్టి ఆయన కోసం ఎక్కువ మాట్లాడుకుందామని నా ఉద్దేశం. ఆ చిత్రాన్ని తీయడానికి లాస్ట్ మూమెంట్లో నేను ఉన్నాను. ఆ చిత్రము ఆగిపోయే పరిస్థితి, ముందుకు వెళ్ళని పరిస్థితి. ఎట్లా ఫినిష్ చేయాలి? ఇప్పుడు కమర్షియల్ సినిమా అయితే డబ్బులు వస్తాయి, ఇలాంటి సినిమాకి అవార్డ్స్ వస్తే తప్ప డబ్బులు రావు అని చాలామంది కలిసిన తర్వాత ఒకరోజు మన నిడిగొండ సర్పంచ్ అందరూ గెలిచారు. ఈ మధ్యలో దాని 100 మంది సన్మాన కార్యక్రమం పెట్టాడు. ఆయన ఏడి నరేష్ కుమార్ గారు, ప్రజాపతి గారు 100 మంది సర్పంచులకు ఓ సన్మాన సభ పెడితే నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఆయన కలిశాను. సార్ ఇట్లుంది పరిస్థితి, సినిమా ఫినిష్ చేయాలి, మన వనజీవి రామయ్య గారిది, మీ కమ్యూనిటీ ఆయన భావితరాలకు అందించాలి గొప్ప చిత్రాన్ని అంటే, ఆయన పాపం నేను ఎవరో తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు. అయినప్పటికీ కూడా ఆయన ముందుకు వచ్చి ధైర్యంగా నాకు సపోర్ట్ చేసి ఆయన ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చాడు. అప్పటి నుంచి చాలా ఉత్సాహంగా సినిమాను పూర్తి చేశాము. ఒకవైపు ఏమో గద్దె అవార్డ్స్ నోటిఫికేషన్ ఇచ్చారు, దాన్ని అవార్డ్స్కి మేము సబ్మిట్ చేయాలి, లేకపోతే 1 ఇయర్ మేము వేస్ట్ అయిపోతామని చెప్పేసి 24 hours కష్టపడి నేను మాకు ఎన్నుదండగా ఉండి డబ్బులకు ఆయన ఇబ్బంది పెట్టకుండా ఆయన సపోర్ట్ చేయడం వలన చిత్రాన్ని పూర్తి చేసి గద్దె అవార్డ్స్కి మనం సబ్మిట్ చేశాము. ది బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అని చెప్పి మేము అవార్డు తీసుకున్నాము. సో తెలంగాణ గవర్నమెంట్కి, ఆ జ్యూరీ వాళ్ళందరికీ నా యొక్క థ్యాంక్స్. నేను గెస్ట్ వాస్విక్ ఫౌండేషన్ నిడిగొండ నరేష్ కుమార్ గారే ఈరోజు హీరో. ఆయన చేసి ఎంతో ఆయన బర్త్డే పార్టీ చేద్దాం సార్, పాపం 90వ బర్త్డే పార్టీ చేద్దామని 2 రోజుల క్రితమే కూర్చొని మాట్లాడుకొని ఇలా ప్లాన్ చేసుకొని చేశాము. నిజంగా నరేష్ కుమార్ గారికి ఈ బర్త్డే పార్టీని ఈ విధంగా చేసినందుకు అందరు గట్టిగా మీరు క్లాప్స్ కొట్టాలి. నరేష్ కుమార్ గారు చూడడానికి చిన్న వయసు, తక్కువ వయసే కానీ ఆయన ఆలోచనలు భవిష్యత్ చాలా ఉంది. తప్పకుండా ఆయన రాబోయే రోజుల్లో మంచి రాజకీయ నాయకులు అవ్వాలని, దేశ సేవ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నరేష్ కుమార్ గారు. మీరు తప్పకుండా నాకు తెలిసి మీరు అవుతారు, చేత మీలో ఈ టాలెంట్ ఉంది. అట్లాగే ఈ చిత్రానికి నిర్మించడానికి సహకరించిన మీకు మరీ ఈ వేదిక ముఖంగా, ఈ పెద్దల ముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. సో ఈ చిత్రము అవార్డు వచ్చింది, అందరి సంతోషం. కొన్ని కారణాల మూలాన ఈరోజు సినిమా వేద్దాం అనుకున్నాం, టెక్నికల్ ప్రాబ్లంలు వేలైపోతున్నాం, చాలా బాధాకరమైన విషయం అని తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ఫంక్షన్కి పిలిచిన ఫస్ట్ ఫోన్ చేసి నేను రాత్రి 9 గంటలకే పాపం దుచ్చెల సత్యనారాయణ గారితో మాట్లాడాను. పాపం పెద్ద మనసుతో ఆయన చాలా గ్రేట్ పర్సన్. ఆయన జల సాధన సమితికి అయిన హీరో, అరణ్యంలో 70 ఎకరాలు అరణ్యం పెంచడానికి ఆయన హీరో కాపలా కాస్తా ఉన్నారు. ఆయన నెక్స్ట్ ఆయన సినిమా తీయాలంటే 2 పార్ట్స్ కింద తీయాలి నేను సినిమా. ఆయన రియల్ హీరో కాదు, నిజమైన హీరో. గట్టిగా మీరు దయచేసి క్లాప్స్ కొట్టాలి. దుచ్చెల సత్యనారాయణ కోసం మీకోసం చెప్పారు, ఆయన మీద 2 సినిమాలు తీద్దాం అనుకుంటాం, మీరు అందరు తీయొచ్చాలంటే తీస్తా. అందరు గట్టిగా అరవండి తీయాలని. దుచ్చెల గట్టిగా ఇంకా జల సాధన సమితి హీరో ఆయన చూస్తే నాకు ఒకప్పటి మన హీరో గారు కృష్ణ గారు గుర్తొస్తారు. ఆయన అసలు గుర్తొస్తారు. ఆ సినిమా తప్పకుండా చేస్తాను సార్. థ్యాంక్స్ సార్ మీరు వచ్చిన పిలిచినందుకు. అట్లాగే మిత్రుడు ప్రజాపతి గారు వచ్చారు. అట్లాగే మా ఈ సినిమాలో అద్భుతమైన మాటలు, కథ, డిస్కషన్ కూర్చొని స్క్రిప్ట్ రాసిన కళారంగ గారికి చాలా థ్యాంక్స్ అండి. అట్లాగే మా ఎంఎస్ఎస్ మూర్తి గారు, ప్రజాపతి గారు వచ్చిన థ్యాంక్ యూ సార్. మా రాజు గారు చాలా థ్యాంక్స్. ఇక బల్లపల్లి మోహన్ గారు రావాలి ఇక్కడ దయచేసి. బల్లపల్లి మోహన్ గారికి పాపం ఆయనకు మేము ఎవరికి ఏమి తీసుకోలేదు ఈ సినిమాకు, బట్ ఇది మేము రామయ్య గారి కోసమే చేస్తున్నాము. పెద్ద సినిమా చేస్తున్నాము, నేషనల్ అవార్డు వస్తుంది, ఆస్కార్ కూడా పంపిస్తాము. రామయ్య గారి బ్లెస్సింగ్స్ మాకు ఉంటాయి. ఎందుకంటే అనుక్షణం ఈ సినిమా తీసే టైంలో మాకు ఆయన బ్లెస్ చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు, చేస్తారు కూడా. బల్లపల్లి మోహన్ గారు చాలా థ్యాంక్స్ సార్. మీరు అద్భుతమైన సాంగింది ఇచ్చారు. అంతేకాకుండా సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మాకు ఎన్నో దండుగా ఉండి రాజకీయం కానీ, ఆయన మ్యూజిక్ డైరెక్టర్లో కానీ అన్ని విధాలుగా ఓ ఫ్రెండ్గా, ఓ బ్రదర్గా సజెషన్స్ ఇస్తూ సపోర్ట్ చేస్తున్నారు సార్. ఇదే ఇంకా మీరు పెద్ద సినిమా కోసం సహకరించాలని నేను మరీ కోరుకుంటున్నాను. అట్లాగే మా డిఓపి గారు రమణ గారు రాలేదు స్టేజ్ మీదకి రావడానికి. ఎందుకో రమణ గారు మీరు ఎక్కడున్నా సరే
సినిమా స్క్రిప్ట్ తయారు చేసిన దగ్గర నుంచి సినిమా ఫస్ట్గా వచ్చేంత వరకు యుద్ధం చేసి మాకు అద్భుతమైన మీ ఫోటోగ్రాఫ్ అందించారు. మీరు ఇక్కడెక్కడ ఉండుంటారు, మీకు కూడా చాలా థ్యాంక్స్ సార్. ఈ సినిమా ఇంతటితో ఆగదు, ఎన్ని ఆటంకాలు ఎదురైనా పెద్ద సినిమా చేస్తాం సార్, దానికి కూడా మీరు సపోర్ట్ కావాలి అని మేము మరోసారి రమణ గారికి క్లాప్స్ కొట్టండి. సో వనజీవి రామయ్య గారికి నా యొక్క ఆయన చిత్రాన్ని దర్శకత్వం వహించే అవకాశం నాకు ఆయన కలిగించారేమో, కలిగించినందుకు చాలా రుణపడి ఉన్నాను సార్. థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని ఇచ్చిన నిడిగొండ వాస్విక్ ఫౌండేషన్ చైర్మన్ గారు నిడిగొండ నరేష్ కుమార్ గారికి, అలాగే పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జన్మదిన సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకి అందరికీ. వనజీవి రామయ్య గారి మూవీలో నేను యాక్ట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందులో తను చనిపోయినా కూడా తన చేసే పనులు, తను నాటే చెట్లు అండ్ తన ఆశయాలు ఎప్పుడూ నిలిచిపోవాలని అనుకున్నారు. అలాగే పెద్దవాళ్ళే కాదు, చిన్న పిల్లలతో సహా ఇలా చెట్లు నాటడం, మొక్కలు నాటడం నిజంగా తను ఒక స్ఫూర్తిని అందించారు సమాజానికి. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నది గుర్తుంచుకొని అలా ఎవ్వరూ నిస్వార్థంగా చేయరు సమాజానికి. సో అది చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు పిల్లల నుండి అందరు మొక్కలు నాటుతూ ఇవన్నీ చేస్తుంటే ఇంత మంచి వ్యక్తి గురించి బయోపిక్ మూవీ తీసే ఈ ప్రయాణంలో నేను ఒక భాగమైనందుకు, అందులో తన భాగస్వామిగా నేను యాక్ట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మీకు ఇంత చిన్న పిల్లలై ఉండి ఇంత నేటి బాలలే రేపటి పౌరులు. సో వాళ్ళు చేసే మంచి కార్యక్రమాలలో గాడ్ బ్లెస్సింగ్సే కాదు, వనజీవి రామయ్య గారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి మంచి సినిమాలు ఎప్పుడూ తీయాలి. అండ్ ఇంకా మీరు పొలిటికల్గా కూడా మంచిగా ఎదగాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. పద్మశ్రీ వనజీవి దరిపల్లి రామయ్య గారి జన్మదినం సందర్భంగా వనజీవి అవార్డ్స్ మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీదున్న పెద్దలకు, వేదిక మీదున్న వనజీవి గారి ఆత్మీయ బంధువులందరికీ, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు. నేను నరేష్ ప్రజాపతి, వనజీవి రామయ్య గారి సినిమా ప్రొడ్యూసర్ని. సో ఈ కార్యక్రమం చాలా ఇమీడియట్గా ఒక 2 రోజుల కింద డైరెక్టర్ గారు నేను మాట్లాడుకొని ఇమీడియట్గా తీసుకున్న నిర్ణయం. యాక్చువల్గా ఇది గవర్నమెంట్కు మేము ప్రపోజ్ చేసాం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి. గవర్నమెంట్ చేస్తే చాలా అంటే కామన్ మ్యాన్స్, సామాన్య ప్రజల్లో చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే మొన్న పోయిన సమ్మర్లో తెలంగాణ రాష్ట్రంలో 48 నుంచి 50 డిగ్రీల వరకు ఎండలు నమోదైనాయి. అదేవిధంగా ప్రస్తుతం పలు ప్రాంతాల్లో, ఇప్పుడు హైదరాబాద్లో కానీ హైదరాబాద్ చుట్టుపక్కల పలు ప్రాంతాల్లో నీటి కొరత, నీటి కరువు ఏర్పడ్డది. మనం పొద్దున లేస్తే టీవీలలో, పేపర్లలో చూస్తున్నాము. దీన్ని సుమారు ఒక 50-60 సంవత్సరాల ముందే రామయ్య గారు లాంటి గొప్ప వ్యక్తి కనిపెట్టి భవిష్యత్ తరాలకు ఒక మంచి స్వేచ్ఛావాయువును, స్వచ్ఛవాయువును అందించాలి. మొక్కల వల్ల అనేక ఉపయోగాలు, అంటే టైంకు ఎన్విరాన్మెంట్ అనేది ఎండాకాలంలో పరిపూర్ణంగా ఒక 4 నెలలు ఎండ, వానాకాలంలో అంటే ఇన్ టైంలో ఎప్పుడైతే ప్రతిదీ కూడా ఇది ఉంటుందో అప్పుడు ఎలాంటి ఇబ్బందులు రావని సుమారు 50-60 సంవత్సరాలు వారి జీవిత ప్రయాణంలో సుమారు 1 కోటి నుంచి 1,50,00,000 మొక్కలు, అదేవిధంగా సీడ్స్ దాదాపు 2 కోట్ల వరకు విత్తనాలు చల్లి వారొక మహా యోధునిగా నిలిచారు మన సమాజంలో. సో ఆ గొప్ప వ్యక్తి కార్యక్రమాన్ని ఈ వేదిక మీదుగా మీ అందరి మధ్యలో మనందరం కలిసి చేసుకోవడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. సో గత సంవత్సరం వారు పరమపదించిన తర్వాత వాస్విక్ ఫౌండేషన్ నుంచి మేము వారికి ఇదే ప్లేస్లో దీన్ని వేదికగా వనజీవికి వందనం అనే ఒక కృతజ్ఞత సభ పెట్టి ఆ వేదిక ద్వారా కొంతమంది పెద్దవాళ్లను, సమాజం పైన బాధ్యత ఉన్న వాళ్ళను, సమాజం కోసం పనిచేసే వాళ్ళందరినీ కూడా, ప్రజా సంఘాలు, ఇంటలెక్చువల్ ఫోరమ్స్ వాళ్ళందరినీ ఇన్వైట్ చేసుకొని రామయ్య గారి ప్రోగ్రాం చేసుకొని దాన్ని వేదికగా వాస్విక్ ఫౌండేషన్ 1,00,000 మొక్కల సంకల్పం తీసుకొని
తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఇప్పటి వరకు కొన్ని వేల మొక్కలు నాటడం జరిగింది. అదే సందర్భంగా ఇవాళ వాస్విక్ ఫౌండేషన్ వనయాత్ర అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మీ అందరికి ముందు త్వరలో ఒక యాత్ర, అంటే నిరంతరం కొనసాగింపుగా ఉండాలి ఇది ప్రతి ఒక్కరూ, అంటే ఒక వ్యక్తి జీవితంలో కాదు వ్యవస్థలోనే మొక్కలు నాటడం అనే ఒక యాత్రను తీసుకురావాలనే ఒక అద్భుతమైన సంకల్పంతో ఒక అద్భుతమైన పాటను రచించి ఎస్వి మల్లిక్ తేజ గారు మా మిత్రులు, ఆయన గొప్ప లిరికిస్టు, మ్యూజిక్ డైరెక్టరు, మంచి సింగరు, రైటరు. సో వారి ద్వారా ఈ వాస్విక్ ఫౌండేషన్ వనయాత్ర అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం కోసం ఒక పాటను రచించడం జరిగింది. ఒక 5 నిమిషాల్లో మీరందరూ ఆ సాంగ్ను కూడా చూస్తారు. సో ఇప్పుడు విషయానికి వస్తే, వనజీవి లాంటి వాళ్ళను మనం గుర్తు చేసుకొని వారి బర్త్డేకో వారి డెత్ యానివర్సరీస్కో మనం గుర్తు చేసుకోవడమే కాకుండా వారిని ఇన్స్పిరేషన్ తీసుకొని మనము కానీ మన ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ మన పిల్లలు కానీ సందర్భాలకు, బర్త్డేలకు లేదా మ్యారేజ్ యానివర్సరీలకు ఒక 2 మొక్కలు నాటినట్టయితే మన భవిష్యత్ తరాలకు మనం ఎన్నో ఇస్తున్నాం, డబ్బులు, బండ్లు, వ్యవసాయ భూములు, బంగారము, ఎడ్యుకేషను. కానీ ఒక స్వేచ్ఛావాయువును, స్వచ్ఛవాయువును అందియనట్టయితే, ఇప్పుడు మనం ఒక లాక్డ్ రూమ్లో ఉన్నాం, ఒక 10 నిమిషాలు ఏసీ బంద్ చేస్తే ఎంత సఫకేటింగ్గా ఉంటుంది. సో ఒక 10 మినిట్స్ ఈ రూమ్లో మనం ఏసీ లేకుండానే ఉండకపోతే, చెట్లు సమాజానికి మొత్తం యావత్ దేశానికి లేదా ప్రపంచానికి ఏసీ లాంటివి. సో మొక్కలు అనేటిది పెట్టడమే మర్చిపోయాం మనం. అంటే మనుషులు మన బిజీ వల్ల మిషన్ల లాగా తయారయ్యి పర్యావరణం గురించి పట్టించుకోవట్లేదు ఎవరం కూడా. పంచభూతాలు, వాటర్ గురించి కానీ, మొక్కల గురించి కానీ, ఇతరత్ర విలువైన వాటి గురించి మనం దేన్నైతే ఫ్రీగా పొందుతున్నామో అతి విలువైనవి. మనం నీళ్లు లేకుండా కొన్ని గంటలు ఉండగలుగుతాం, తిండి లేకుండా కొన్ని రోజులు ఉండగలుగుతాం, గాలి లేకుండా ఎన్ని సెకండ్లు ఉండగలుగుతాం, ఎన్ని నిమిషాలు ఉండగలుగుతాం. సో అది ఎంత ముఖ్యమైనది అనేది మనం గుర్తించుకొని గమనించుకొని ప్రతి ఒక్కరం కూడా, అంటే నిరంతరం ఒక 50-60 ఏళ్ళు వనజీవి గారిలాగా అదే పనిగా చేయమని మనం అనట్లేదు. ఎందుకంటే వ్యక్తిగత జీవితంలో మనకు కూడా అనేక బాధ్యతలు, అనేక రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కనీసం మన కుటుంబీకులై కానీ మనవి కానీ ఏమైనా బర్త్డే యానివర్సరీసు, మన ఇంట్లో ఎవరైనా పెద్దవారు జరిగిపోయినప్పుడు వారికి గుర్తుగా మొక్కలు, మన వ్యవసాయ పొలాల్లో లేకపోతే మనకు ఇంటి చుట్టుపక్కల అక్కడ ఇక్కడ మొక్కలు పెట్టుకుంటే అవి మన భవిష్యత్ తరాలకు గొప్ప సంపద, వెలకట్టలేని సంపద. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ సందర్భాల్లో, మ్యారేజెస్కు, ఏవైనా కార్యక్రమాలకు మొక్కలు నాటండి, భవిష్యత్ తరాలకు స్వచ్ఛవాయువును అందించండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వేదిక మీదుగా తెలంగాణ ప్రభుత్వానికి ఒక విన్నపము, రామయ్య గారు లాంటి ఒక గొప్ప వ్యక్తి పేరును తెలంగాణ రాష్ట్రంలో సుమారు 10,000కు పైన గ్రామాలు ఉన్నాయి. 10-12 గ్రామాలకు ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనం ఉంది. ఆ పల్లె ప్రకృతి వనానికి కనుక వనజీవి రామయ్య గారి పేరు, పద్మశ్రీ వనజీవి రామయ్య పల్లె ప్రకృతి వనమని పెట్టినట్టయితే ప్రతి ఒక్కరు కూడా, అంటే గ్రామాల నుంచే మొక్కలపై ఒక ఇన్స్పిరేషన్, ఒక పిల్లలు ఈవినింగ్ అవర్స్లో పేరెంట్స్తో పార్కు పోయినప్పుడు ఈ వనజీవి ఎవరు అనే ఒక థాట్ మొదలవుతుంది. ఆయన 60 ఏళ్ళు పడ్డ కష్టం, ఆయన అసలు మొక్క మీద ఆయనకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ వచ్చింది, ఆయన జీవితంలో మొక్క ఎందుకు అంత ప్రాధాన్యమైంది, మొక్క కోసమే ఆయన 60-65 ఏళ్ళు ఎందుకు బ్రతికాడు, ఏం చేశాడు అనేది ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఇక్కడ చాలామంది, ఒక 10 మందిని మేము సెలెక్ట్ చేసాం. చిన్న పిల్లలు, వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి జీవితంలో ఒక హ్యాబిట్గా పెట్టుకున్నారు. నిన్న ఒకరు మా జిఎం గారు మాట్లాడిచ్చారు, వారు సింగరేణిలో ప్రతిరోజు ఒక మొక్క నాటుతాడంట ఆయన. నిన్నటికి 6 సంవత్సరాలు అయిపోయింది వారిది. అట్లా సక్సెస్ఫుల్గా ప్రతిరోజు ఒక మొక్క నాటే వ్యక్తి. ఇప్పుడు ఇందాక పెద్ద ఆయన గురించి చెప్పారు సార్. అట్లా చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు. సో ఫుల్ టైమ్గా మనం అది చేయలేకపోయినా కూడా సందర్భానికి అనుసారంగా మన కుటుంబాలలో అశుభ కార్యాలకు మనం ఒక మొక్కను నాటినట్టయితే కనుక అవి మనకు వాళ్ళ గుర్తుగా ఉండిపోతాయి, జ్ఞాపకాలుగా ఉండిపోతాయి. మన భవిష్యత్ తరాలకు, మన సమాజానికి కూడా అద్భుతంగా ఉంటుందని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరొకసారి నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మూవీ గురించి సో మీ అందరికీ విదితమే, మొన్నటి వరకు మనం 40 మినిట్స్ మూవీ తీసాము, దానికి గద్దర్ అవార్డు వచ్చింది. ఇప్పుడు డైరెక్టర్ గారు ఫ్యూచర్ ఫిలిం చేద్దాం సార్, మనం దీన్ని పాన్ ఇండియాలో రిలీజ్ చేద్దాం సార్ దీన్ని, ఎందుకంటే మనకు ఇంటర్నేషనల్ అవార్డు లేదా మనం యునెస్కో అవార్డు కూడా పోవచ్చు అనే ఆలోచనతో ఉన్నాం. తప్పకుండా పాన్ ఇండియా లెవెల్లో ఒక మూవీ కూడా మేము వనజీవి రామయ్య గారి బయోపిక్ను ప్లాన్ చేస్తున్నాం. అతి త్వరలో వర్షాలు పడగానే, ఇప్పుడు వర్షాల కోసం వెయిట్ చేస్తున్నాము, ఎందుకంటే కొన్ని లైవ్ షాట్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటర్ లేని మనం
ప్లాంట్స్ పెట్టడం కానీ విత్తనాలు చల్లడం కానీ ఉండదు కాబట్టి వర్షాలు వచ్చిన 10-15 రోజులలో మళ్ళీ మనది రీషూటింగ్ స్టార్ట్ అవుతుంది. తప్పకుండా పాన్ ఇండియా మూవీతో మీ ముందుకు వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.